నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాముల వారికి సతీ సమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు నేరుగా అతిపెద్ద నగదు బదిలీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా జరుగుతోంది. 22 నెలల్లోనే 60,437 కోట్ల రూపాయలను ప్రభుత్వం పింఛన్ల రూపంలో పేదలకు అందించింది. ఈ ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 62,60,000 మంది పింఛన్దారులకు 2,724 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనే నెల్లూరు జిల్లాలో 2,91,000 మందికి 128 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి 17,81,00,000, వింజమూరు మండలంలో 5,484 మందికి 2,47,00,000 రూపాయలను ప్రభుత్వం పింఛన్ల రూపంలో ఇవ్వనుంది. నెల్లూరు జిల్లా వింజమూరు పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా కడప జిల్లా ఒంటిమిట్ట చేరుకుంటారు. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేపడతారు. లబ్దిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంకు బండ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:15 ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం 4:25 ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. 6:15 కోదండ రామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 6:45 కళ్యాణ వేదికలో నిర్వహించే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. బుధవారం రాత్రికి ఒంటిమిట్టలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు.